ఇది ఒక ఇంట్రెస్టింగ్ విషయం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఒక అద్భుతమైన విషయం చెప్పారు ఈ మధ్య. యూత్ తగ్గిపోతున్నారు, కనండి పిల్లల్ని విపరీతంగా. ఇద్దరికి తక్కువ లేకుండా కనాలని ఒకప్పుడు అన్నాడు. ఇప్పుడు లేలే, 3వ బిడ్డను కంటే 30,000 లెక్కనిస్తా, 4వ బిడ్డను కంటే 40,000 లెక్కనిస్తా ప్రకటించారు. ఈ ముఖ్యమంత్రి గారే ఇదివరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుటుంబ నియంత్రణ పాటించాలా, మేమిద్దరం మాకిద్దరు కాదు, మేమిద్దరం మాకొకరే అనేది పాటిస్తే మంచిది, కుటుంబ నియంత్రణ పాటించడం ద్వారా జనాభాని అదుపు చేయటం ద్వారా అభివృద్ధి బాగా అవుతుందని కూడా చెప్పారు. అది కరెక్ట్, ఇది కరెక్టా? ఫెర్టిలిటీ రేట్ గురించి చెప్తున్నా వినండి. ఫెర్టిలిటీ రేట్ అంటే ఒక భార్య భర్త కలిసి తమ జీవిత కాలంలో ఫెర్టైల్గా ఉన్న పీరియడ్లో ఎంతమంది పిల్లల్ని కంటారు అనే దాని పేరు ఫెర్టిలిటీ రేట్. మన ఆంధ్రప్రదేశ్లో ఫెర్టిలిటీ రేట్ 1.5. 1.5 అంటే అర్థం ఏంటంటే 1.5 మనుషులు ఉండరు కదా, 10 మంది భార్యలు 10 మంది భర్తలు కలిసి 15 మంది పిల్లల్ని కంటారు. అది 1.5 అంటే అర్థం. పక్కనే ఉన్న తమిళనాడు 1.6, కేరళ 1.6, కర్ణాటక తెలంగాణ కూడా 1.6, ఉత్తరప్రదేశ్, బీహారు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి ఘనత వహించిన బీమారు రాష్ట్రాలు అంటారు వాటిని. 1.5 కాదు, అక్కడ 2 కూడా కాదు, 2.5 కూడా కాదు, 2.8 నుంచి 3.5 దాకా ఉన్నారు. కుటుంబ నియంత్రణ లేదు, కనేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు. ఎక్కడ అభివృద్ధి ఉంటుందో అక్కడ కుటుంబ నియంత్రణ ఉంటుంది. కుటుంబ నియంత్రణ ఉంటే దాని అర్థం, ప్రపంచం తీసుకోవాల్సిన అర్థం ఏంటంటే ప్రకృతిలో ఉన్న వనరులు పరిమితము, జనం అపరిమితంగా పెరిగితే వనరులు చాలు అని అర్థం. అది కాకుండా కొద్దిమంది వ్యక్తులు వనరులు అపారంగా వాడుకొని దేశంలో 1%, 40% ఆస్తులంతా దిగమింగితే, గాంధీ గారు అన్నట్టు ఈ భూమి మీద ఉన్న వనరులు, భూమి లోపల ఉన్న వనరులు ప్రతి ఒక్కరి యొక్క నీడ్ని, అవసరాన్ని తీరుస్తుంది తప్ప ఏ ఒక్క వ్యక్తి యొక్క గ్రీడ్ని, దురాశను తీర్చలేదని చెప్పాడు. దురాశపరులు ప్రపంచం నుండి తయారైనారు. మామూలుగా తింటేనే వనరులు చాలు, కొద్దిమంది దురాశగా తింటే ఎడజాలుతాయి. జనాభా అపరిమితంగా పెరిగితే ప్రమాదం వస్తుంది. భారతదేశంలో 145 కోట్ల మంది ఉన్నాం, నంబర్ 1 ఇప్పుడు ప్రపంచంలో. మనకంటే 3 రెట్లు స్థలం ఉన్న చైనాలో 140 కోట్లే, మనకంటే 3 రెట్లు స్థలం ఉన్న అమెరికాలో 33 కోట్లే, మనకంటే 5 రెట్లు స్థలం ఉన్న రష్యాలో 22 కోట్లే. స్థలంతో జనాభాతో పోలిస్తే ప్రయత్నం రద్దీ ఉంది. ఇక్కడ అద్భుతమైన దేశం, వనరులు ఉన్న దేశం నిజమే. జనాభాని పెంచుకుంటూ పోతే వనరులు ఎడజాలుతాయి. అది కాదు, అంతకంటే పెద్ద ప్రమాదం ఈ మధ్య వచ్చింది. ఇప్పుడు జనాభా ప్రకారం డీలిమిటేషన్ అనే ఒక ప్రక్రియ అమలు చేసి, అంటే జనాభా ప్రాతిపదికన ఎంపీల సీట్లు, ఎమ్మెల్యే సీట్లు పెంచడం అన్నమాట డీలిమిటేషన్ అంటే. ఇదివరకు ఆ సమస్య ఒకసారి వస్తే సమతూకం దెబ్బతింటుంది రాష్ట్రాల మధ్య ఉద్దేశంతో 25 ఏళ్ళు వాయిదా వేశారు. ఇందిరాగాంధీ కాలంలో, వాజ్పేయి గారి కాలంలో ఇంక 25 ఏళ్ళు వాయిదా వేశారు. ఈ 25కి అయిపోద్ది ఆ టైం. ఇప్పుడున్న ప్రాబ్లం ఏంది? బాధ్యతాయుతంగా జనాభాని తగ్గించిన దక్షిణాదికి సీట్లు తగ్గిపోతాయి. బాధ్యత లేకుండా అడ్డగోలుగా జనాభాని పెంచిన ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి సీట్లు పెరుగుతాయి. ఏలిన వారు అట్లే కోరుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళ ప్రభావం అంతా అక్కడే ఉంది. అక్కడ సీట్లు పెరిగితే పర్మనెంట్గా ప్రైమ్ మినిస్టర్లకు తామే ఉండొచ్చు. వాళ్ళు అట్లా అనుకుంటున్నారని మనం అనుకునే అవకాశం ఉంది కదా. 26 జనాభా తీసినంతే జరుగుతుంది, 2011 జనాభా తీసినంతే జరుగుతుంది. ఏం చేయాలని న్యాయంగా అయితే ఇంక 25 ఏళ్ళు ఆపేయండి. ఆపేసి ఉత్తర ప్రాంతంలో జనాభాను తగ్గించండి, అభివృద్ధి చేయండి, జనాభా తగ్గుతుంది. ఆ పని చేసి జనాభా సమతూకమైన తర్వాత అప్పుడు మీరు డీలిమిటేషన్ పెట్టండి. అప్పుడు ఎవరు క్వశ్చన్ చేయరు. బాధ్యతగా జనాభాను తగ్గించిన వాళ్ళకి సీట్లు నామం పెడతారంటే ఎందుకు ఒప్పుకుంటారు? పోనీలే, వయా మీడియాగా ఈ మధ్య మాట్లాడుతున్నారు కదా, ఉన్న సీట్లకి 50% కల్పిస్తామని. అట్టిచ్చినా కూడా ఉత్తరాది హవానే నడుస్తుంది, అది వేరే విషయం. మనం పెట్టిన బిల్లులు ఈ మాట పెట్టలేదే, 50% పెంచేస్తామని. వీరికి నోటి మాటగా చెప్తే నమ్ముతాడు? బిల్లుల్లో పెట్టినే అమలు జరగడంలా. ఆంధ్ర రాష్ట్రం విడిపోయేటప్పుడు విభజన చట్టం బిల్లుల్లో పెట్టినే జరగలేదు ఇప్పటిదాకా. అలాంటప్పుడు నోటి మాటగా చెప్తే ఎవరు నమ్ముతారండి మిమ్మల్ని? ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. దీనికి సరైన పరిష్కారం ఒకటి, డీలిమిటేషన్ 25 ఏళ్ళు ఆపేయండి, ఒక ఆన్సర్. లేదు
50% సీట్లు పెంచి ఇవ్వండి అన్ని రాష్ట్రాలకి. దాంతో నష్టం ఉన్నా కూడా కనీసం మాకు కూడా కాసిన పెరిగినాయి అనుకుంటాయి ఈ డెవలప్ అయిన అభివృద్ధి అయిన రాష్ట్రాలు కూడా. అభివృద్ధి అయిన రాష్ట్రాలు ఏమో సంపాదిస్తాయి, ఖాళీగా ఉన్న వాళ్ళకి మేపుతూ ఉంటాయి. పైగా జనాభా ప్రాతిపదికన వనరులు కేటాయిస్తే సంపాదించేది వీళ్ళు, తినేది వాళ్ళు అవుతుంది. ఎన్ని అన్యాయం కదా. కాబట్టి ఇది వాయిదా వేయడం కరెక్టు, తప్పితే 50% ఇవ్వడం కరెక్టు. ఈ రెండు మాటలు మాట్లాడి గట్టిగా ఒత్తిడి చేస్తే చంద్రబాబు గారు నెరవేర్చుకోగలరు. ఎందుకంటే చంద్రబాబు గారి సపోర్టు, నితీష్ కుమార్ గారి సపోర్ట్ అది కేంద్ర ప్రభుత్వం నడవదు. అంత అద్భుతమైన అవకాశం ఉన్న మన ముఖ్యమంత్రి గారు ఒప్పుకోమయ్యా ఇట్లాంటిదంతా ఇదిగో ఈ పద్ధతిలో చేస్తేనే మాకు సమ్మతమని చెప్పాల్సింది పోయి అది వాళ్ళకి చెప్పకుండా మన దగ్గరకు వచ్చి పిల్లలగానో అంటే ఎట్లండి. పైగా సమస్య ఏంటంటే ఒక కాన్పు కావడం అంటే ఒక మహిళకి ఎంత ప్రమాదం. 9 నెలలు మొయ్యాలా, 10 నెలలు పాలియాలా. కాన్పుకి గురి కావడం అంటే ఒక్కోసారి ప్రమాదం జరగచ్చు. మెటర్నల్ మార్టాలిటీ రేట్ ఇంకా పెద్దగా తగ్గలే. ఇక్కడ 1,00,000 కాన్పులకి ఇంకా 150 దగ్గర ఉన్నాం. అభివృద్ధి అయిన దేశాల్లో కూడా 6 నుంచి 10 ఉన్నాయి 1,00,000 కాన్పులకి మరణాలు. 1,00,000 కాన్పులకి మహిళలే 10 మంది ఎందుకు చచ్చిపోవాలండి? బిడ్డ పుట్టడానికి కారణం భర్తలు కూడా కదా. వీళ్ళు ఎందుకు చావరు, వాళ్ళు ఎందుకు చావాలా అనే క్వశ్చన్ వేస్తున్నారు వాళ్ళు. అలా చావడానికి కారణం అటోనిక్ పీపీహెచ్ అనే ఒక కాంప్లికేషన్ వస్తే దీనికి సంపూర్ణమైన ఆన్సర్ అభివృద్ధి అయిన దేశాల్లో కూడా లేదు ఇప్పటిదాకా. అందుకనే ఆ కనీస మరణాలు జరుగుతూ ఉన్నాయి. ఒక కాన్పు అయితే ఈ మరణాలకు మహిళకు గురవుతుంది. 2 కాన్పులు గండని మీరు చెప్తే 2 సార్లు ఈ ప్రమాదానికి గురవుతుంది. ఎందుకు ఆ ప్రమాదానికి మహిళలు గురి కావాలా? అంతేకాకుండా ఈరోజు మహిళలు అనేక వివక్షలకు గురైన తీవ్రంగా పోరాడుతూ ఉన్నారు అవకాశాల కోసం. చూడండి, ఎక్కడ చూసినా ర్యాంకులు వాళ్ళకే వస్తున్నాయి. మనం ఈ మధ్య మేము పెట్టిన భక్త ప్రోగ్రాంలో స్టేట్ లెవెల్ 3 ప్రైజులు ఆడపిల్లలకి వచ్చినాయి. 10th క్లాస్ కానీ ఇంటర్ కానీ ర్యాంకులంతా ఆడపిల్లలు ఎక్కువ కొట్టేస్తున్నారు. చదువుకున్న అభివృద్ధి అయిన ఆడపిల్లలు ఏం ఆలోచిస్తున్నారంటే, నేను సొంతంగా సంపాదించుకునే నా కెరీర్ నిర్మాణం జరిగినాకనే నేను పెళ్లి చేసుకుంటా అంటున్నారు. ఏం చేస్తారు మీరు? వాళ్ళ ఇష్టం. బిడ్డలను కనమంటున్నారు. డ్యూయల్ ఇన్కమ్, నో చిల్డ్రన్ అంటున్నారు. డింక్. ఇద్దరు సంపాదించాలా, పిల్లలు ఇప్పుడే వద్దు అంటున్నారు. వీళ్ళేదో భార్యాభర్తలు సరదాగా గడపడానికి పిల్లలు అడ్డమని భావించి ఇట్లా అంటున్నారని జనం అంటున్నారు. తప్పది. అది కాదు అసలు కారణం. ఈ కార్పొరేట్ యుగంలో చదువు కొనుక్కోవాలా, ఆరోగ్యం కొనుక్కోవాలా, పిల్లల్ని పెంచాలంటే రకరకాల నానా చాకరీ అంతా చేయాలా, వస్తువులు కొనాలా. ఇవన్నీ కొని బిడ్డని పెంచి ప్రయోజకురాలను చేయాలంటే దాదాపు 2 కోట్లు ఖర్చు అయ్యిద్దని పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు భావిస్తూ భార్యాభర్త ఇద్దరం 2 కోట్లు సంపాదించిన కందములే అంటున్నారు. ఈ లోపల కనగలే సామర్థ్యం తగ్గుద్దేమోనని ఆడపిల్లలు అప్పుడప్పుడు అల్ట్రాసౌండ్ పరీక్ష చేసుకొని సామర్థ్యం ఇంకా ఉందని ధైర్యం తెచ్చుకున్నాక వాయిదా చేసుకుంటూ పోతున్నారు. ఇంత కథ నడుస్తుంది ఇక్కడ. ఇట్లా డాలను పట్టుకొని 3 గాను 4 గాను అంటే మీ మాట ఎందుకు వింటారు వాళ్ళు? ప్రపంచవ్యాప్తంగా జనాభా తగ్గిపోతుంది. వెస్ట్ యూరోప్లో ఫెర్టిలిటీ రేట్ 1.1. 10 మంది 11 మందినే అంటున్నారు. నన్ను అడిగితే ఈ ప్రపంచానికి ఇంత జనాభా అనవసరం. పుట్టినాళ్ళు మనం చంపలేం. చచ్చిపోతారు కొన్నాళ్ళకి. కొత్త గనగాకండి. ఇంత బరువు అక్కర్లేదు ఈ భూమికి. వనరులు పరిమితం, జనాభాను అపరిమితంగా పెంచితే ఈ భూమి చాలదు. భూమిని సక్రమంగా వాడుకోనని చెప్తే అంగారగ్రహం పోతే చంద్రగ్రహం పోతామంటారు. తిక్కల వల్లలాగా పని బాట లేకుండా పోయేటోళ్ళు బొమ్మను. ఈ భూమినే కాపాడుకోవాలా. పరిమితమైన వనరులు కలిగిన భూమిని కాపాడుకోవాలంటే జనాభాను తగ్గించాల్సిందే. ఎక్కడైతే పెళ్ళైనటువంటి వాళ్ళు మేము జనాభాని పెంచమని నిర్ణయించుకుంటారో వీళ్ళే నిజమైన దేశభక్తులు, వీళ్ళే నిజమైన ప్రపంచ భక్తులు, మానవ జాతి భక్తులు. నా అభిప్రాయం అది. అందుకని చంద్రబాబు గారు చెప్పినా మరొకరు చెప్పినా ఈ దేశంలో పిల్లల్ని కనరు ఆశిస్తున్నా నేను. అవన్నీ చెప్పడం ద్వారా గౌరవనీయ ముఖ్యమంత్రి గారి గౌరవానికి ఇబ్బంది కలగద్దు. కానీ వాటి బదులు వాయిదేయండి డీలిమిటేషన్ని. ఎందుకు తిప్పలు పెడతారు మమ్మల్ని? అభివృద్ధి అయిన రాష్ట్రాలను ఎందుకు నాశనం చేస్తారు అని అడగడమే ఉత్తమమవుతుంది తప్ప
ఈ 30,000 40,000 ఇచ్చే కార్యక్రమం అమలు జరగదు. అది కరెక్ట్ అని కూడా నేను అనుకోవటం లేదు.